శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. విషయము దుఃఖానికి విరుగుడు. అనుగ్రహ భాషణం శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు. ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఒకే సమస్యకు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. ఆయుర్వేద వైద్యుడు శరీరంలో ధాతువుల హెచ్చుతగ్గుల కారణమని అంటాడు. అల్లోపతి వైద్యుడు మరో హేతువుని చెప్తాడు. ఇందుకు భిన్నంగా ఈ మధ్య ప్రాముఖ్యాన్ని పొందుతున్న మానసిక వైద్యులు ఇంకొక కారణాన్ని చెబుతారు. మంత్రప్రయోగంతో వ్యాధిని నయం చేయగలిగిన వారు ఏ దేవత విషయంలోనో చేసిన దోషమని చెబుతాడు. జ్యోతిష్కులు ఏదో గ్రహస్థితి బాగోక జరిగింది అని అంటారు. ధర్మశాస్త్రాలను బాగా తెలిసిన వారు పూర్వజన్మ కారణంగా వ్యాధి వచ్చిందని ఎరుగుదురు. వ్యాధికే కాదు, అన్ని సంతోషాలకు దుఃఖాల విషయంలోనూ ఇదే తీరు. ఒక చిన్న విషయానికి రకరకాల కారణాలు అనేసరికి మనం తికమక పడిపోతాము. మంత్రగాడు చెప్పినట్టు దోషం జరిగింది కులదేవతకా లేక గ్రామదేవతకా ప్రశ్న. ఆ దేవతకు సక్రమంగా శాంతి జరిగిందా ప్రశ్న. అది శరీరానికి కలిగిన వ్యాధి కదా, వైద్య చికిత్స కోసం కూడా వెళ్ళాలి కదా ప్రశ్న. అయితే కొందరు అన్నట్టు అది పూర్వజన్మలో కర్మల ఫలితం వల్ల కలిగినట్లయితే దాని వేళకు అది తగ్గిపోతుందిలేమ్మని మౌనంగా ఉండాలా ప్రశ్న. ఇట్టి భ్రమలు సందేహాలు కలుగుతాయి. మనం లోతుగా అనేక కారణాల గురించి ఆలోచిస్తుంటే అన్నీ నిజమేన అనిపించవచ్చు. మూల కారణమైతే పూర్వకర్మ ఫలము అనేదే. అదొక్కటే రకరకాల ఫలితాలను అందిస్తుంది. వాన ఒక్కటే, కానీ ఫలితంగా దాని వెంట ఎన్నో వస్తాయి. భూమి తడువుతుంది, చిన్న పురుగులు ఎగరటం మొదలెడతాయి, కప్పలు బెకబెకలాడటం మొదలు పెడతాయి, కొన్ని మొక్కలు చెట్లు మరింత పచ్చగా జీవంతో నిండుతాయి, కొన్ని కుళ్ళి చచ్చిపోతాయి. ఒకే ఒక వాన వల్ల ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా కర్మ మాత్రమే వ్యాధిని కలిగిస్తుంది. దాని మంత్రాల ద్వారానో జ్యోతిష్య పరిహారాలతో లేదా వైద్యంతోనో తగ్గించుకోవాలి. జీవితంలో వ్యాధులనే కాక ఎన్నో ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. ధనబలంతో, అధికార బలంతో లేదా శారీరక బుద్ధి బలాలతో ఎదుర్కోవలసిన ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకు పీడలకు వెనుక కారణం కర్మ మాత్రమే. ఆధునిక భౌతిక విజ్ఞానం ప్రకారం ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ఈ విశ్వమంతా చర్య ప్రతిచర్య కార్యకారణ సంబంధాలకు లోబడి ఉంటుంది. భౌతిక విజ్ఞానం మొత్తం ఇదే తత్వాన్ని వివరిస్తుంది. ఈ చరాచర జగత్తు యావత్తు ఒకే మూలం నుండి వచ్చింది కనుక సమిష్టిగా విశ్వానికి వర్తించే సిద్ధాంతమే వ్యష్టిగా వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. మన చర్యలకు తప్పక ప్రతిచర్యలు ఉంటాయి. మన సంతోషాలకు దుఃఖాలకు కారణం పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలు పుణ్యాలు మాత్రమే. మన పాపపుణ్యాల ప్రభావం కాక ఇతరుల దుష్కర్మ కూడా మన మీద పడుతుంటుంది. ఉదాహరణకు ఒక పసిపిల్లవాడు అస్వస్థుడైతే అది తల్లిదండ్రుల దుష్కర్మ ప్రభావం. వాళ్ళు తమ బిడ్డకు ఎన్నో సపర్యలను చేస్తూ ఎంతో మానసిక ఆందోళన గురవుతారో గమనిస్తే ఈ దృష్టికోణంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు అనిపిస్తుంది. ఇంకొక మాట కూడా నా మనసులోనికి వస్తుంది. మనకు ఏదైనా చెడు జరిగితే అది మన శత్రువుల నుంచి మంచి పని ఫలితం కూడా కావచ్చు. ఈ లోకంలో ఏ ఘటన జరిగినా ఒకే ఒక హేతు పరాశక్తి మాత్రమే. పరమాత్మ నిర్దేశాల వల్ల మాత్రమే ప్రపంచం నడుస్తుంది.
ఆయన వేరువేరు వస్తువుల మధ్య అనుబంధాన్ని ఏర్పరుస్తాడు. మరొక దానికి ఏ సంబంధం లేకుండా ఈ లోకంలో ఏ పని జరగదు. బయటికి సంబంధం లేనట్టు కనిపించే వాటికి పరమాత్మ ద్వారా ఆంతరిక సంబంధం ఉంటుంది. తరువాత అయినా ఆనందంగా చూస్తూ కూర్చుంటాడు. ఒక వ్యక్తి చర్యలు, వాటి ప్రభావాలు మానవ జీవితంలో సంతోషాలకు దుఃఖాలకు వెనుక ముఖ్య కారణం. గ్రహాలు, కదలికలు, దేవతల పట్ల అపరాధాలు, వ్యాధులు ఇవన్నీ అముఖ్య కారణాలు. జాతకాలను చూపించుకుని జ్యోతిషపరమైన పరిహారాలను చేసుకోవచ్చు, లేదా మంత్రాలను వేయించుకోవచ్చు, లేదా వైద్య చికిత్సను చేసుకోవచ్చు. పూర్వకర్మల ప్రభావాలు సన్నగిల్లాక ఈ పరిహారాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మికంగా పరిపక్వతను పొందిన వారు ఎవరైనా దీనినంతా భగవంతుడికి వదిలేసి ఆయనకు అప్పజెప్పి మౌనంగా ఉండిపోతే ఇది ఇంకా లాభదాయకం అనిపిస్తుంది. ఇది చాలా గొప్ప ఉపాయం, అసలు సిసలైన ఉపాయం. పూర్వకర్మల ప్రభావం ఎలాగైనా ఉండనీగాక, మనం ఇక ముందు కర్మభారాన్ని పెంచుకోవడం లేదు కదా అనేది చూసుకోవడం చాలా మంచిది. గతంలో జరిగిన దానికి పరిహారం వెతికేదానికన్నా భగవంతుని సహాయాన్ని పొంది ఇకపై అపభారాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది ముఖ్యం. పూర్వకర్మల వల్ల కలిగిన దుఃఖానికి పరిహారం భగవంతుని గూర్చి ధ్యానం చేయడమే. ఇకపై దుఃఖం కలిగే బీజాలు నాటుకోకుండా ఆపటానికి ఉపాయం కూడా భగవంతుని గురించిన ధ్యానమే. దుఃఖాన్ని కలిగించే ద్వితీయ వస్తువే లేదనే జ్ఞానాన్ని పొందటమే సర్వోత్తమమైన పరిహారం. ఆ స్థితిలో సంతోషము లేదు, దుఃఖము లేదు. రెండింటికి ఆధారభూతమై నిజం దానికదే స్వయం ప్రకాశమై భాసిస్తుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర.